స్థానిక ఐతానగర్లోని పేరంటాళ్లమ్మ తల్లి దేవాలయం నందు జరుగుతున్న తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా చెంచుపేటలోని శ్రీ వెంకటసాయి టింబర్ డిపో అండ్ ఫర్నిచర్స్ అధినేత గడ్డిపాటి హైమారావు ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. సేవా కార్యక్రమం చేయటం సంతోషంగా ఉందని అన్నారు. ఐతానగర్లోని ప్రాముఖ్యత గల దేవస్థానమైన పేరంటాళ్లమ్మ తల్లి దేవస్థానం నందు గత 3 రోజులుగా జరుగుతున్న తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని చెంచుపేటలోని శ్రీ వెంకటసాయి టింబర్ డిపో అండ్ ఫర్నిచర్ అధినేత గడ్డిపాటి హైమారావు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ టైంలో మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈశాన్య దిశన కొలువైన అమ్మవారు అలాగే ఈశ్వరుడు వేణుగోపాల స్వామి వంటి దేవుళ్లకు తరతరాలుగా అనునిత్యం పూజించే తాము ఇటువంటి సేవ చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అనాదిగా వచ్చిన ఆచారం ప్రకారం మాకు మా తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి మా వరకు మా పిల్లల వరకు ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కటి కూడా ఈ అమ్మవారికి నమస్కరించి చేతులెత్తి నమస్కరించాల్సిందే. ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే మాకు ఈ తెనాలి టౌన్కి ఈశాన్య ప్రాంతం, మా ప్రాంతంలో రాములవారి గుడి కానీ, శ్రీకృష్ణుడి గుడి కానీ, ఈ సాయిబాబా గుడి కానీ, ఈశ్వరుడి దేవాలయం కానీ, పేరంటాలమ్మ దేవాలయం కానీ మాకు ఆనవాయితీకి వచ్చిన మా ఊళ్ళో ఈ తెనాలి టౌన్కి ఈశాన్య ప్రాంతం కాబట్టి మా అమ్మవారి మీద మా అపారమైన నమ్మకం. ఆనాడు నుంచి ఈనాడు వరకు మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఇది మళ్ళీ సంవత్సరాల తరబడి మా చేతుల మీదుగా జరగాలని మేము ఆశిస్తున్నాం. అలాగే అమ్మవారిని నమ్ముకున్న వారందరికీ కూడా కొంగు బంగారం అవుతూ ఉంది. మానవతా దృక్పథంతో కొన్ని వేల సంవత్సరాల చదువుతున్న జాతర ఇది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాణానికి కానీ మా ఊర్లో కానీ ఈ పేరంటాలమ్మ తిరునాళ్ళు చేయడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది. వచ్చిన భక్తులందరికీ లడ్డు, స్వీటు, హాటు, మజ్జిగ, కూల్ వాటరు, డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా మంచినీళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక 2 సంవత్సరాలు కరోనా టైంలో చేయలేదు, ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. గతంలో ఒక 2 సంవత్సరాలు మా పెద్ద ఆయన జట్టి భానుప్రసాద్ గారి మీద కూడా చేస్తున్నాం. వాళ్ళ పిల్లలు వాళ్ళు అంత హ్యాపీగా ఉండాలని ఈ సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం